హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, తెలిసి నా యొక్క నా యూట్యూబ్ మోనిటైజేషన్ అనేది పోగొట్టుకున్నానండి. అది ఎంత బాధగా ఉందంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నన్ను మీరు ఎంతగా సపోర్ట్ చేసి, అంటే నేను పెట్టిన వీడియోస్ను మీరు చాలా ఆదరించి ఇంతలాగా చేసిన, అంటే మీరు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాంటి మంచిగా ఇచ్చిన సపోర్ట్‌ను నేను నా చేతులారా పోగొట్టుకున్నానంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్లు కానీ, నా యొక్క వ్యూస్ కానీ మీరు చాలా ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు అంటే నేను నా మోనిటైజేషన్ ఎలా పోగొట్టుకున్నాను అంటే, నాలాగా కొంతమంది అంటే నాలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తన యొక్క అంటే వాళ్ళ యొక్క అంటే దేని గురించి వాళ్ళు అంటే వాళ్ళ యూట్యూబ్‌లో దేని గురించి అయితే పెడుతున్నారో వాళ్ళకు కొంచెం డెవలప్‌మెంట్‌గా ఉంటుందని, అంటే వాళ్ళతో కొంతమందికి మోనిటైజేషన్ దగ్గరకు వచ్చి ఎలాంటి తప్పులు లేకుండా వాళ్ళది కూడా సక్సెస్ కావాలని నేను ఈరోజు మోనిటైజేషన్‌లో అంటే రివ్యూస్ అంటే ఏదైనా తెలియక ఏదైనా బయట మ్యూజిక్ పెట్టుకొని అలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మనది రివ్యూ కంటెంట్ అని మనకు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మనకు పంపిస్తారు. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనము అంటే మనం ఎలా చేసుకోవాలా, నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకుండా ఉండాలని నేను ఈరోజు మీ ముందుకు వచ్చి నేను చేసిన తప్పులను, పొరపాట్లను మీకు ఈరోజు తెలుపుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను చేసినట్టే మీరు కూడా చేయకుండా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ చేసుకొని మంచి వీడియోస్ పెట్టుకొని మీరు కూడా ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా వాటినన్నిటిని వచ్చిన డబ్బులతో మీకు కొంచెం హెల్ప్గా అంటే హెల్ప్గా ఉంటుందని నా యొక్క ఆలోచన ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో మంచి వీడియోస్ పెట్టి మంచి వ్యూస్ తెచ్చుకొని మంచిగా ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నా యొక్క అంటే నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకుండా మీ యొక్క ఛానల్ను మానిటైజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే నేను చేసిన తప్పులు ఏవి తప్పులు చేసినాను, ఎలా చేసినాను, ఏ వీడియోస్ పెట్టాను, అంటే అంటే నేను చేసినట్టే మీరు కూడా చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ముందు అంటే నేను చేసిన తప్పులు ఏంటో ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ నేను వీడియోస్ నాది 4000 అవర్స్ అనేది నాకు కంప్లీట్ అయింది. అలాగే నాది 1000 సబ్స్క్రైబర్ అనేవి కూడా కంప్లీట్ అయింది. అన్నీ అయిపోయినాయి. నేను మోనిటైజేషన్ కోసం అని అప్లై చేశాను. అప్లై చేసిన వెంటనే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఓకే చేసినారు. ఓకే చేసిన వెంటనే నాకు 5 అవర్స్ 6 అవర్స్ వరకు నాకు యాడ్స్ అనేవి వచ్చినాయి ఫ్రెండ్స్. యాడ్స్ వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ వెంటనే లేచి చూసే కల్లా నాకు మెయిల్లో మెసేజ్ వచ్చింది, యువర్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ నాట్ మోనిటైజేషన్ యువర్ వీడియో, అంటే అదే మనకు నీది రివ్యూ కంటెంట్ అని వచ్చింది. నీది 14 days నీకు టైం ఇస్తున్నాను. వాటిని కలెక్ట్ చేసుకొని నువ్వు పెట్టిన వీడియోస్ నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు ఒక లైవ్ వీడియో పెట్టి మాకు సెండ్ చేయండి అని వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు. అదే మెయిల్ ద్వారా పంపించారు. నాకు అర్థం కాలేదు, నేను ఎవరిని కాంటాక్ట్ చేయాలా అంటే ఈ మోనిటైజేషన్లో ప్రాబ్లమ్స్ మనం యూట్యూబ్లో చూసి తెలుసుకుంటాం ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ కథ అని. నేను అన్ని చూసినా కూడా నేను కొన్ని మిస్టేక్ అంటే నాకు మైండ్ అనేది ఆ టైంలో పనిచేయలేదు. ఎందుకంటే సడన్గా నేను ఈ మెసేజ్ చూసి నీది మోనిటైజేషన్ అయ్యింది, మళ్ళీ మరుసటి రోజు చూసి నీది మోనిటైజేషన్ పోయిందంటే నాకు ఆ మైండ్లో పోలేదు. అరే నేను ఎంతగా కష్టపడినాను అంటే వ్యూస్ కోసం చాలా కష్టపడినామండి. అంటే చిన్న మాటలు కాదు, అంటారు కదా యూట్యూబ్లో వీడియోస్ పెట్టి సక్సెస్ కావాలంటే చాలా తలకిందులు తపస్సు చేసినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే చాలామందిని ఆదరించారండి. కానీ అంత కష్టమైనది మనకు సాధించి మళ్ళీ మరుసటి రోజే మన యూట్యూబ్ అంటే మోనిటైజేషన్ పోయిందంటే ఎంత బాధగా ఉంటుందంటే నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. సర్లే ఏమో కానీ ఇంకా మనం సర్లే ఏం చేస్తాం, మనం ఇంకా తప్పదు కదా. వాళ్ళు పంపించినప్పుడు రివ్యూ కంటెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలా, ఎవరిని కాంటాక్ట్ కావాలా, ఎవరిని ఏం చేయాలా, టెక్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒక్క రోజులో మనకు రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదు అని ఏం చేయాలని చెప్పి నేనే ట్రై చేసిన ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఒకటి హిందీ ఛానల్లో వాళ్ళు పెట్టిన వీడియోస్ నేను చూసి, అంటే నాకు ఈ 14 daysలో వచ్చిన వీడియోస్ మన తెలుగు ఛానల్లో ఏ ఛానల్లో లేదు, ఒక హిందీ ఛానల్లో వాళ్ళు పెట్టినారు. ఆ పెట్టిన వాళ్ళనే నేను కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు చెప్పినట్టు కొంచెం చేసితే అది అప్లోడ్ చేసేటప్పుడు ఏం చెప్పారంటే, వాళ్ళు అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్ట్లో పెట్టి వీడియోస్ అనేది అప్లోడ్ చేయమన్నారు. అది అప్లోడ్ చేయమన్నాడు కానీ అది ఏ లాంగ్వేజ్లో చేయమన్నాడో అర్థం కాలేదు ఫ్రెండ్స్. నేను చేసిన పెద్ద పొరపాటు అంటే నేను తెలుగులో మాట్లాడి పెట్టినందుకే ఇది
అదే అదే నా యొక్క ఛానల్లో నేను రివ్యూ కంటెంట్ నేను ఎవరి నుంచి కాపీ చేయలేదు, నేను ఎవరి నుంచి తమిళస్ అయితే ఏది తీసుకోలేదని మొత్తం నా యొక్క అంటే నేను మాట్లాడిన ప్రతి విషయం కూడా నేను తెలుగులో మాట్లాడాను. యాక్చువల్ అయితే యూట్యూబ్లో మనము పెట్టినప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే ఒక ఇంగ్లీషు, హిందీ, మా వేరే కంట్రీస్ అదర్ కంట్రీస్ వారిది మాట్లాడాలి. కానీ నేనేం చేసిన తప్పు అంటే ఫస్ట్ తెలుగులో మాట్లాడి తప్పు చేసిన. అండ్ సెకండ్ డే నేను లొకేషన్ కూడా ఇండియాని పెట్టలేదు, ఏమని పెట్టలేదు. అక్కడ ఇండియా లొకేషన్లో మనం ఇండియాని పెట్టాలి, కానీ నేను అది కూడా పెట్టలేదు. అది కూడా పెట్టకుండా నేను అట్లనే అప్లోడ్ చేసినాను. ఇంకా వెయిట్ చేస్తున్నాను, ఏమైంది బా నేనైతే కరెక్టే కదా పెట్టినానని. కానీ సాయంత్రం నాకు ఈమెయిల్ ద్వారా వచ్చింది, యువర్ ఛాన్స్ ఈజ్ లాస్, యువర్ రిప్లై అండ్ 90 days అంటే నాకు 90 రోజులు మళ్ళీ నాకు ఛాన్స్ ఇచ్చింది. నువ్వు కాంటాక్ట్, నువ్వు మళ్ళీ నువ్వు రిప్లై అంటే నీ వీడియోస్ను మళ్ళీ ఒకసారి పెట్టు, నువ్వు చేసినది వీడియో నీది లాంగ్వేజ్ కరెక్ట్ కాదు అని నాకు మళ్ళీ పంపించారు. అప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలా అంటే, అరే నాకు ఎవరు అంటే యూట్యూబ్లో కూడా చాలామంది ఎవరు ఈ విషయాలనే చెప్పుకుంటున్నారు ఫ్రెండ్స్. అంటే మనకు 14 days మనకు టైం ఇచ్చినప్పుడు అది ఏ లాంగ్వేజ్లో పెట్టాలి, మనం ఏ విధంగా పెట్టాలి అంటే మనం తెలుగులో మాట్లాడాలి. అండ్ సెకండ్ వన్ ఆడ కింద లొకేషన్ ఇచ్చినప్పుడు ఇండియాని పెట్టాలి. ఇవన్నీ పెట్టి అది కూడా దాంట్లో 5 minutes వీడియో ఇస్తారు ఫ్రెండ్స్. ఆ 5 minutes వీడియోలో మనం మాట్లాడేది, మన కంటెంట్, మనం ఏది, మన ఛానళ్ళు అంటే మనం తీసిన వీడియోస్ ఎలా పెట్టాము, మనము థంబ్నెయిల్స్ ఎలా పెట్టాము, ఏ యాప్ ద్వారా మనము ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేసినాము అనేది మొత్తం చెప్పాలి. అది చెప్పి మనము ఏదైనా మంచిగా వ్యూస్ వచ్చిన వీడియోస్ని ఏం చేయాలంటే చిన్నగా అంటే 1 minute అట గ్యాప్ ఇచ్చుకొని అంటే స్పేస్ ఇచ్చి 2-3 వీడియోస్ని కూడా ఆ 5 minutes లోపలనే మనం పెట్టి ఇదో మేము తీసినటువంటి వీడియోలు ఇలా ఉన్నాయి, మీరు కూడా చెక్ చేయండి అని చెప్పి మనం వాళ్ళకు అప్లోడ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు అంటే సిస్టమ్ చెక్ చేసేటప్పుడు కొన్ని మిస్టేకులు జరుగుతాయని చెప్పి మనం ఈ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే మనసులో పెట్టి మన ఛానల్ మొత్తాన్ని మనం చేసినటువంటి ఛానల్ వీడియోస్ మొత్తము వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి వీళ్ళు చేసినది కరెక్టా కాదా, ఒకేలా మన దేవుందే మనం చేసినది కరెక్ట్ అయితే మనకు అనేది యూట్యూబ్ మానిటైజేషన్ అయితే దొరుకుతుందండి. కానీ నేను చేసిన వీడియోస్ ఎలాంటివి అంటే నేను ఈయన గరికపాటి గారివి తీసుకున్నాను. కానీ దాంట్లో తీసుకున్నప్పుడు అవి అంటే నేను చాలామంది చేస్తున్నాను కదా, నేను కూడా చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను చేశాను ఫ్రెండ్స్. అవి బాగానే వచ్చినాయి, కానీ మోనిటైజేషన్ అయింది. కానీ నాకు ఈ యూట్యూబ్ వల్ల నేను చేసిన తప్పు ఏంటంటే నాకు ఏ వీడియో నేను రివ్యూ కంటెంట్ వచ్చిందో తెలుసుకోలేకపోయినాను ఫ్రెండ్స్. ఎందుకంటే దేనివల్ల తెలుసుకోలేకపోయినానంటే ఈ 14 days టైంలో మనం ఆ వీడియోను అప్లోడ్ చేసిన విధానంలో నేను తప్పు చేశాను. అది తెలుగులో నేను అప్లోడ్ చేసి తప్పు చేశాను. అండ్ సెకండ్ ఇండియా అనే లొకేషన్ కూడా పెట్టలేదు. ఈ 2 చేయడం వలన నాకు ఇచ్చినటువంటి 14 days ఛాన్స్ అనేది నేను పోగొట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 తప్పులు చేసిన వలన నేను అంటే ఏ వీడియో కాపీరైట్ వచ్చాయి అంటే ఏ వీడియో రివ్యూస్ కంటెంట్ వచ్చిందని నేను తెలుసుకోలేకపోయినాను. ఇప్పుడు నా ఛానల్లో మళ్ళీ నేను ఇంకా మొదటి నుంచి స్టార్ట్ చేసి నేను కొత్తగా వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఒకసారి కూడా నా యొక్క వీడియోస్ కూడా మీరు తప్పగా చూసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ను చాలామంది చూస్తున్నారనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే ఇలాంటి మిస్టేక్లలో ఈ రివ్యూ కంటెంట్ వచ్చి చాలామంది తమ యొక్క ఛానల్ పోగొట్టుకుంటారో వాళ్ళు కూడా మంచిగా అన్ని వీడియోస్ను బాగా అంటే కొంతమంది టెక్ వాళ్ళు పెడతారు కదా, ఎలాగ అప్లోడ్ చేయాలి, ఎలా మానిటైజేషన్ చేసుకోవాలో అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు కంపల్సరీగా మానిటైజ్ చేసే విధానంగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం అంటే, ఎందుకంటే వీడియోలో ఎడిటింగ్ ప్రతి ఒక్కటి ఒక బయటి సౌండ్ రాకుండా, ఎలాంటి సౌండ్ రాకుండా ఎంతో కష్టంతో ఒక 10 నిమిషాలు వీడియో అప్లోడ్ చేయడానికనే 1 GB డేటా అలాంటి అంటే ఎడిటింగ్ చేసి అంటే అప్లోడ్ చేయాలంటే చాలా ఖర్చు అంటే డేటా కూడా అలాగనే ఖర్చు అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అన్నీ వేస్ట్ చేసుకొని నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా నీకు రివ్యూ కంటెంట్ అని వచ్చే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఏది చేసినా జాగ్రత్తగా మంచి కాన్సెప్ట్తో మంచి వ్యూస్ వచ్చేలాగా మంచి థంబ్నెయిల్స్ పెట్టి చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా చేసుకొని మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.